చంద్రబాబు నాయుడు ఏదేమైనా ప్రతిపక్ష నాయకులను కానీ ఎవ్వరు కనపడినా చిరునవ్వుతో అందరినీ పలకరిస్తాడు. అక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ తన సోదరింట్లో జరిగిన ఫంక్షన్లో కూడా అంటీ ముట్టనట్టే ఉన్నాడు. వీళ్ళ మామ నారినే శ్రీనివాసరావు చాలా ఊహించుకున్నాడు. ఆయన చిలకలూరుపేటలో ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని, లేదు గుంటూరులో ఏ నియోజకవర్గంలో అయినా నేను పోటీ చేయడానికి సిద్ధమని, ఏది లేకపోతే అద్దంకిలో ప్రకాశం జిల్లా వెళ్ళైనా పోటీ చేస్తానన్నాడు. ఒక కార్పొరేషన్ పదవి ఆశించాడు. నారినే శ్రీనివాస్ తన మామకు పూర్తిగా రాజకీయంగా నిర్లక్ష్యానికి గురయ్యాడు. ఆయన్ని మళ్ళీ ఏదైనా ఇచ్చే అవకాశాలు కూడా ఏమీ లేవని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. ఏంటి ఈ ధోరణి? కుటుంబం అంతా నందమూరి ఇంటి పేరు పెట్టుకుని నందమూరి జూనియర్ ఎన్టీ రామారావు మరి 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా, 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానమంత్రి అభ్యర్థులను నిర్ణయించడంలో చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ని దగ్గర చేసి పెళ్లి చేయటానికి కారకుడైన చంద్రబాబు నాయుడు మనం పగవాడైనా శత్రువైనా సానుభూతి చూపించడం అనేది సహజం. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించటం లేదు అని తెలుగు ప్రజలకు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులకు, తెలుగుదేశం శ్రేణులకు అర్థం కాని వ్యవహారమైంది. ఆయన కొంతమంది ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ రాజకీయాలపై ఆసక్తి ఉందా అంటే, నాకు రాజకీయాల్లో ఆసక్తి లేదు, బాగానే ఉంది. ఆయన 20-29 వరకు రాజకీయాల్లోకి రాడు, ఏ పార్టీ తరపున పోటీ చేయడు, ప్రచారం కూడా చేయడు, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ప్రచారం చేసే అవకాశం లేదు. ఆయన కేంద్ర జాతీయ బీజేపీ నాయకులను, లేదు ప్రధానమంత్రి, హోంమంత్రి లాంటి వాళ్ళని కలిసినా గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా కలవటమే కానీ అంత మాత్రాన ఆయన ఏదో భారతీయ జనతా పార్టీకి వచ్చి పోటీ చేయటమో లేదా ప్రచారం చేయటం అనేది జరగదు. ఆయన దృష్టి అంతా ప్రస్తుతం టాలీవుడ్, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ దాటి బాలీవుడ్కి వెళ్ళాడు. ఇప్పుడు జాతీయ స్థాయిని దాటి అంతర్జాతీయ స్థాయి హాలీవుడ్కి వెళ్ళాడు. ఇప్పుడు ఈ టీం మెంబర్లు రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ముగ్గురు కూడా వాళ్ళ లక్ష్యం అంతర్జాతీయ స్థాయిలో పాగా వేయాలి. అంతర్జాతీయ డైరెక్టర్గా, అంతర్జాతీయ నిర్మాతగా వీళ్ళిద్దరినీ చెరొక చేతి మీద వాళ్ళని తీసుకువెళ్ళి బాలీవుడ్లో ప్రపంచ దేశాలకు, ఇంగ్లీషు సినిమాలు చూసే దేశాలలో వీళ్లను ప్రాచుర్యంలోకి తేవాలనే సంకల్పంతో రాజమౌళి బాటలు వేస్తున్నాడు. ఎప్పుడైతే ఆయనకి జూనియర్ ఎన్టీఆర్కి అంతర్జాతీయ చలనచిత్ర అవార్డు వచ్చిందో, గుర్తింపు వచ్చిందో, ఇక అప్పటి నుంచి కూడా మరి అయితే చంద్రబాబు నాయుడు విజయవాడ వెళ్ళినప్పుడు, కుప్పం వెళ్ళినప్పుడు కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ సీఎం అని నినాదాలు చేయటం, ఆయన బొమ్మ చూపించడం ఇవన్నీ చేస్తుంటారు. అవి జూనియర్ ఎన్టీఆర్ వాటిని ఖండించాడు ఎప్పుడూ కూడా. అట్లాగే ఆయన త్రిపుల్ R సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కర్ణాటకలో జరుగుతుంటే అక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటే ఖండించాడు. నేను సినిమాలో సీఎం పాత్ర నటిస్తాలే మీకోసం, మీ తృప్తి కోసం, సినిమాలో ముఖ్యమంత్రిగా ఉంటా, కానీ దాని గురించి మాట్లాడద్దు, మనకు రాజకీయాలు వద్దు, నేను కళమ్మ తల్లి బిడ్డను, కళమ్మ తల్లిని నమ్ముకున్నాను, ఇవన్నీ బాగానే ఉన్నాయి, రాజకీయాలకు దూరంగా ఉండొచ్చు. నలుగురితో నారాయణ అనే మన నానుణ్ణి మరి కుటుంబం అంతా కూడా అందరూ ఒకే మాటతో చంద్రబాబు నాయుడికి సానుభూతి, మద్దతు ఇవ్వటం, మద్దతు సందర్శించడం ఒక పద్ధతి అయితే, పత్రికా ప్రకటన, లేదు ఒక ట్వీట్ చేయటం. జూనియర్ ఎన్టీఆర్
ఈరోజు ఆయన మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ మూడు కలిసి పోటీ చేసి రాబోయే ఎన్నికల్లో 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవటం తథ్యమని చెప్పి అనేకమైన సర్వేలు అవి ఘోషిస్తున్నాయి. ఇంకా కొంతమంది పాపం అమాయకులైన ఆంధ్రప్రదేశ్ నుండి కొంతమంది గ్రామీణ వాసులు, ఓటర్లు ఏంటండి మోదీ గారు, అమిత్ షా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తుంటే మీరేమో పొత్తు బీజేపీ అంటారేంటి అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ పార్లమెంట్లో 3వ అతిపెద్ద పార్టీ. ఆయనకి 22 మంది లోక్సభ సభ్యులు, 9 మంది రాజ్యసభ సభ్యులు, 31 మంది సభ్యులు ఉన్నారు. కొన్ని రాజ్యసభలో బిల్లులు చట్టరూపం దాల్చాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క మద్దతు కావాలి. అందువల్ల లోక్సభ రద్దయ్యే వరకు, ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే వరకు కేంద్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చినట్లుగా కనపడుతుంది. ఆయన వెళ్ళినప్పుడల్లా 1000-2000 కోట్లు ఇవ్వటం, పోలవరానికి నిధులు ఇవ్వటం, అవన్నీ కూడా చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా ఇవ్వటం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తున్నారు. కనుక రాష్ట్రమే బాగుపడుతుంది. అందువల్ల సభ రద్దవగానే, ఎన్నికల షెడ్యూల్ విడుదలవగానే జాతీయ బీజేపీ నాయకత్వం ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉంది. తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నట్టుగా చంద్రబాబు నాయుడికి అధికారికంగా ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానం అందించడమే కాకుండా కొంతమంది రాజకీయ విశ్లేషకుల యొక్క అభిప్రాయాన్ని బట్టి గతంలో లాగా చంద్రబాబు నాయుడికి ఉన్న సీనియారిటీని బట్టి, దేశంలో వివిధ రాజకీయ పార్టీలు ఆయనకి ఇచ్చే గౌరవాన్ని బట్టి, ఆయన పేరు చెబితే దేశంలో అనేక మంది విద్యార్థికులు, మేధావులు, ఐటీ నిపుణులు కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తారని చంద్రబాబు నాయుడుకి ఎన్డీఏ కన్వీనర్ పదవి కూడా ఇచ్చే అవకాశాలున్నాయని ఊహాగానాలు ఉన్నాయి. కనుక ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ ఆయన మద్దతు తెలిపినా తెలకపోయినా, సానుభూతి తెలిపినా తెలకపోయినా, పరామర్శించినా పరామర్శించకపోయినా, ట్వీట్ చేసినా ట్వీట్ చేయకపోయినా చంద్రబాబు నాయుడు యొక్క భవిష్యత్తు కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ యొక్క భవిష్యత్తు కానీ ఏమీ మారదు. పోనీ ఆయన ఏమన్నా వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రచారం చేస్తాడంటే జగన్మోహన్ రెడ్డి గీ పెట్టినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున జూనియర్ ఎన్టీఆర్ పోటీ చేయడు, ప్రచారం చేయడు. తన మామ నార్నె శ్రీనివాసరావు పోటీ చేసినా కరాఖండిగా ఆయనకు వెళ్ళి ప్రచారము చెయ్యడు. సోదరి సుహాసిని పోటీ చేస్తేనే ప్రచారం చేయనివాడు మామ నార్నె శ్రీనివాసరావుకి పోటీ చేయటం ప్రచారం చేయటం అనేది అసంభవం. ఏదేమైనా ఏంటి జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడున్నాడు, స్పందించడం లేదేంటి? ఆయన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన ఎక్కడా పాల్గొనకపోవటం అనేది కొంతమంది ఎన్టీఆర్ అభిమానులను, తెలుగుదేశం పార్టీ శ్రేణులను, నాయకులను కొంత కలవరపెట్టడం, బాధ పెట్టడం అనేది వాస్తవం. ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ ఆ కుటుంబంలో ఉండే కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లలాగా నలుగురితో పాటు నారాయణ అని జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించటం వల్ల ఆయనకి ఎటువంటి నష్టం ఉండదు, సినిమా ప్రేక్షకుల సంఖ్య తగ్గదు. అందువల్ల అతనేమీ భయపడవలసిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ కొందరివాడు కాదు, అందరివాడు. తెలుగు రాష్ట్రాల పరిధి దాటి, జాతీయ స్థాయి దాటి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తెలుగు ముద్దుబిడ్డగా రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజున
తెలుగు జాతికి, తెలుగు గౌరవానికి ఒక ప్రతీకలుగా నిలిచారనేది వాస్తవంగా విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో అయినా జూనియర్ ఎన్టీఆర్ ఆ కుటుంబంలో పుట్టినవాడిగా, హరికృష్ణ కుమారుడుగా సమయము సందర్భోచితంగా స్పందించవలసిన ఆవశ్యకత ఉన్నదని విజ్ఞులు, మేధావులు, విశ్లేషకులు భావిస్తున్నారు.